హలో ఎవరివన్. ఏపీలో కొందరి మంత్రులకి కాస్త గ్రాఫ్ తగ్గినట్టు తెలుస్తోంది. అయితే దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా కాస్త సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. అయితే ఎవరు సార్ ఆ మంత్రులు ఎవరు? సో గ్రాఫ్ అంటే ఎలా తగ్గిందని చెప్పుకోవచ్చు? ఇప్పుడు సహజంగా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ ఉంటారు. మంత్రులకు సంబంధించిన పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు ఎలా ఉంది అనేది ఒక మార్గం ద్వారా కాదు, పలు మార్గాల ద్వారా ఆయన సర్వేలు తెప్పించుకొని వాటన్నిటినీ మళ్ళా అధ్యయనం చేసిన తర్వాత ఒక ఫైనల్ ఒపీనియన్కి వస్తారు ఆయన. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆయన ఎప్పుడు పరిపాలనలో ఉన్నా కానీ అదే జరుగుతుంది. ప్రజలకు దగ్గరగా ఉన్నారా లేదా, తర్వాత ఫైల్ క్లియర్ చేస్తున్నారా లేదా, ఆ ఫైల్ క్లియరెన్స్లో పారదర్శకత ఉందా లేదా, ప్రజలకు న్యాయం చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేయడానికి దానికి ఒక వ్యవస్థ పెట్టుకుంటారు. కొన్ని వ్యవస్థలు ఉంటాయి. అప్పుడు ఇంటెలిజెన్స్ ఉంది, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ వస్తుంది. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థల సర్వేలు ఉంటాయి. అలాగే ఆయన పర్సనల్ వ్యక్తులతోటి కొన్ని సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. వీటన్నిటిని క్లబ్ చేసి అప్పుడు ఒక ఒపీనియన్కి వస్తారు. అలా రీసెంట్గా కొందరు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి గ్రాఫ్ చూసినట్టు కనుక, అంటే గ్రాఫ్ మీన్స్ పనితీరు చూస్తే కనుక ఒక సీనియర్ల పనితీరే బాగాలేదు, సీనియర్లకు సంబంధించినటువంటి గ్రాఫే గతంలో కంటే దిగింది, పడిపోయింది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం ఆయన మంత్రులకు సంబంధించిన పనితీరు మీద ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి లోపాలేంటి అనేది కూడా ఇచ్చారు. దాదాపు 7 మంది మంత్రులకు సంబంధించిన పనితీరు బాగలేదని చెప్పి గతంలో ఆయన ఒక ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, గతంలో మెరుగైనటువంటి గ్రాఫ్ కలిగినటువంటి సీనియర్ మంత్రులు ఒక 3 ఇప్పుడు అసలు వాళ్ళ పనితీరు దారుణంగా పడిపోయిందని చెప్పి ఇప్పుడు తాజా సర్వేలో, తాజా అధ్యయనంలో తేలింది. ఇందుకే ఆ మంత్రులు ఎవరు అనేది డైరెక్ట్గా పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి ఇండైరెక్ట్గా నేను కొన్ని హింట్స్ ఇస్తాను. అనంతపురానికి సంబంధించినటువంటి, రాయలసీమకు సంబంధించినటువంటి ఒక మంత్రి. సో ఆయన పనితీరు బాగలేదు, ఆయన గ్రాఫ్ తాజాగా చూస్తే కనుక అత్యంత దారుణంగా పడిపోయింది అని చెప్పి తెలుస్తుంది. దానికి ఆయన ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? తాను ఢిల్లీకి, ఆంధ్రప్రదేశ్కి తిరగాల్సి వస్తుంది, కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్కి సంబంధించినటువంటి ప్రచారం చేయడానికి ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుంది, దాంతో ఫైల్ క్లియరెన్స్ చేయలేకపోతున్నాను అనేది ఆయన చెప్పేటువంటి వర్షన్గా ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. ఇక ఇంకొక మంత్రి ఎవరు? ఆయనేమో సీనియర్, ఇంతకుముందు కూడా మంత్రి చేస్తున్నారు, సీనియర్ మంత్రి, ఉత్తరాంధ్రకు సంబంధించినట్టు మంత్రి. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారి పక్కనే నాకు చైర్ కావాలని కోరుకుంటుంటాడు. నేను సీనియర్ కాబట్టి నాకు అంత చైర్ కావాలని కోరుకుంటాడు. కానీ ఆయన తనకి ఇష్టం లేనటువంటి శాఖను అప్పచెప్పారు అనేటువంటి భావనతో ఉన్నాడు ఆయన. ఆ శాఖ యాక్చువల్గా ఇంపార్టెంట్ శాఖ అయినప్పటికీ కూడా దాని మీద మరి ఎందుకు ఆయనకు నిర్లక్ష్యం ఉందో తెలియదు. ఈ మధ్యకాలంలో ఆ మంత్రి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆరోపణలు అక్కడ ఏదో కొనుగోళ్లకు సంబంధించి, ఆ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి అనేది ఆ మంత్రి మీద ఆరోపణలు వచ్చాయి. ఒక అధికారి ఆ మంత్రి దగ్గర పనిచేయలేక వెళ్ళిపోయినటువంటి న్యూస్ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఆయన అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఆ శాఖ అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా భావిస్తుంటారు, రైస్ బౌల్ అంటారు. అలాంటిది దానికి సంబంధించిన శాఖ ఇస్తే ఆయనకి ఇష్టం లేదు, అందుకే ఆయన పట్టించుకోవట్లేదు అని. అసలు అంత సీనియర్ మంత్రి అయినప్పుడు కూడా ఆ మంత్రి శాఖ ఏంటనేది కూడా చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి. అంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేటువంటి భావన ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన శాఖలో ఫైల్ క్లియరెన్స్కి సంబంధించి దారుణంగా పనితీరు ఉంది అనేది బయటపడింది. ఇక ఇంకొక మంత్రి, ఆయనేమో సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే వీళ్ళిద్దరు సీనియర్ మంత్రి. ఆయన కూడా అంతకుముందు మంత్రి, ఇంకొక ఆయన కూడా. సో ఆయన ఫస్ట్ టైం మంత్రి అయినటువంటి ఆయన ఒక ఆయన, నేను ఫస్ట్ చెప్పిన ఆయన. మిగతా నేను మధ్యలో చెప్పిన ఆయన గతంలో మంత్రిత్వ శాఖల్ని నిర్వహించినటువంటి అనుభవం ఉన్న ఆయన. ఇప్పుడు ఇంకొక 3 ఆయన ఏంటి? ఆయనేమో
కృష్ణా జిల్లాకు సంబంధించిన ఆయన, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఆయన మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అత్యాతను కేసులో ఏదో పెట్టారు, నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. దాంతో కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో అప్పచెప్పారు ఆయనకి. బట్ ఫైల్ క్లియరెన్స్ మాత్రం ఆయన దగ్గర జరగట్లేదు. ఫైల్ క్లియరెన్స్ విషయంలో ఈ ముగ్గురు మంత్రులు చాలా బలహీనంగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి సంబంధించిన మంత్రుల శాఖలో ఫైల్ క్లియరెన్స్ జరగడం లేదు అనేది ఇప్పుడు తాజా అధ్యయనంలో తేలింది. దానికి కారణం ఏం చెప్తున్నారు? కామన్గా చెప్తే ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు రెండింటినీ సమన్వయం చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. అలాగే ప్రజల్లోకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలి, స్త్రీ శక్తికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో, ఉచిత బస్సు కానీ, లేదంటే తల్లికి వందనం కానీ, లేదంటే ఇతర పథకాలని ప్రచారం చేయడానికి ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, మాకు సమయం సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అందుకే వారానికి 2 రోజులు ఫ్రీ, మిగతా రోజులు మీరు పని చేయండి అని చెప్పి ఒక కండిషన్ పెట్టాలని చెప్పి చంద్రబాబు గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మంత్రుల మీద ప్రెజర్ చేస్తేనేమో మీరు ఎందుకు పని చేయట్లేదు, ఫైల్ క్లియరెన్స్ ఎందుకు చేయట్లేదు అని అంటేనేమో మాకు టైం సరిపోవట్లేదు, అటు ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు పార్టీ కార్యక్రమాలు రెండింటికి సమయం సరిపోవట్లేదు అని అంటున్నారు. అందుకని 2 రోజులు ఫ్రీ ఇచ్చేశారు. పార్టీ కార్యక్రమాలు, సొంత కార్యక్రమాలు చూసుకోవడానికి 2 రోజులు ఫ్రీ, వారానికి 2 రోజులు ఫ్రీ ఇచ్చేస్తే కనుక ఆయన నియోజకవర్గానికి సంబంధించిన లేదంటే ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఉంటారనేది బహుశా ఆ దిశగా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మిగతా రోజుల్లో అయినా సరే ఫైల్ క్లియరెన్స్ ఎందుకు చేయట్లేదు, ఫైల్ క్లియరెన్స్ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది సీరియస్ గా చూస్తున్నారు. సార్, అయితే వీటి మీద చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సీరియస్ అయ్యే ఛాన్స్లు ఏమన్నా చూస్తారు? మ్యాక్సిమం చూస్తారు, ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటారు. అంతకుమించి ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ మొన్నే చెప్పారు కదా, ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవట్లేదు. మార్చుకోకపోతే ఇంకా నేను చెప్పేది ఏమి ఉండదు, ఒకటిసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3ోసారి చెప్పాల్సిన అవసరం లేదు, డెసిషన్ తీసేసుకుంటానని అంటారు. డెసిషన్ తీసుకోవటం అంటే ఏంటి? మంత్రి పదవి నుంచి తీసేస్తారు, తొలగించి వేరే వాళ్ళని తీసుకుంటారు. వెరీ సింపుల్. మంత్రివర్గంలో 4-5 మంత్రులు మారుతారు అని చెప్పేసి గత కొంతకాలంగా వినిపిస్తుంది కదా. సో ఈ గ్రాఫులను బట్టి, వాళ్ళ పనితీరును బట్టి అసలు పార్టీకి, ప్రభుత్వానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారా లేదా? అసలు ఉపయోగపడలేదు అనుకోండి, ఎందుకు మొయ్యాలి చంద్రబాబు నాయుడు గారు? ఆయన ఎందుకు మొయ్యాలనే భావంతో ఆయన కూడా ఉన్నారు. సో ఆల్రెడీ ఆ విషయం కూడా చెప్పారు. ఎందుకు మొయ్యాలి, పార్టీకి నష్టం చేసేటువంటి వాళ్ళని ఎందుకు వెనకేసుకొని రావాలి, ఎందుకు మొయ్యాలి అనేటువంటి అభిప్రాయంతో ఆయన కూడా ఉన్నారు. సో కాబట్టి ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, నెక్స్ట్ ఇంకా డెసిషన్ తీసుకుంటారు. అయిపోయింది. 1st, 2nd కూడా అయిపోయింది, ఇంకా 3rd ఆల్రెడీ ఇచ్చేసారు గ్రాఫ్లు. నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడమే మిగిలి ఉంది. డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.